హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. యాక్చువల్‌గా కార్తీక మాసంలో ఆఖరి సండే రోజు వనభోజనాలనమాట. సో, ఎవ్రీ ఇయర్ అప్పుడే జరుగుతాయి. సో, ఆ రోజు వ్లాగ్ ఇక్కడ పొద్దున్నే టీవీ ఆన్ చేసుకొని మా తేజ్ గాడు 'యానిమల్' మూవీ బీజీఎం బాగా నచ్చిందనమాట ఆడికి. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి వాడికొచ్చిన పిచ్చి పిచ్చ గెంతులన్నీ యేసుకుంటున్నాడు. దాన్నే డాన్స్ అంటారంట. మాకందరికీ చూపిచ్చాలని కాదు. వాడికి ఆ మ్యూజిక్ ఏంటో నచ్చింది. ఈ మధ్యన కొన్ని కొన్ని ఇష్టాలొచ్చేస్తున్నాయి మా తేజ్ గడికి. సో, అలాగా ఈ మ్యూజిక్ బాగా నచ్చేసి వాళ్ళ నాన్నని టీవీలో పెట్టి ఇవ్వమంటేను ఆ సౌండ్‌కి ఈడిక్కడ డాన్స్‌లేత్తన్నాడనమాట. సో, అన్నిటికి ఒకటే రకం స్టెప్పులుంటాయనమాట మా తేజ్ గాడి దగ్గర. ఇంక వాడి డాన్స్ చూడలేక ఇంక కిచెన్‌లోకొచ్చి నా పని నేను జేసుకుంటున్నా. ఇంక మధ్యాహ్నం నుంచి పప్పు నానబెట్టింది రుబ్బుదామనేసి ముందు పప్పులైతే ఏస్తున్నాను. అదే పిండి టిఫిన్‌ల కోసం అనమాట. దోస పిండి, ఇడ్లీ పిండి అనేసి నానబెడదామనేసి ఇవి కడిగేసి పెట్టేసుకుంటే మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసామంటే మార్నింగ్‌కి ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి టిఫిన్స్‌కి ఉంటది పిల్లలకి. సో, ఎప్పుడైనా గానీ ఒక 1 వీక్ అయినా అట్లా వచ్చేలాగా వేస్తా అనమాట. టిఫిన్స్ కోసం వచ్చేలాగా నానబెడతాను. సో, అవి రుబ్బిన తర్వాత మినిమమ్ 1 వీక్ వరకైనా చక్కగా వస్తాయన్నమాట. అది. ఈ మధ్యన ఏంటంటే గ్రైండర్‌లో వేయడం మానేశాననమాట. గ్రైండర్‌లో ఏస్తుంటే ఎక్కువొస్తుంది. బాగానే ఎక్కువొస్తదనమాట ఖచ్చితంగా. ఎక్కువ రోజులు గూడా ఉంటది. మంచిగా ఉంటది. కాకపోతే ఏంటంటే ఆ గ్రైండర్ ఆ రాళ్ళు కడగడానికి అసలు చిరాకొస్తుంది నాకు. అందుకే ఇంకా దాంట్లో మానేసి ఇంక మిక్సీలో ఏసేసుకుంటున్నా. కొద్ది కొద్దిగా ఏస్తే ఎంత కావాలో అంత అన్నట్టుగా ఏస్తున్నాను. ఇవైనా 1 వీక్ వరకైనా చక్కగా వస్తాయన్నమాట మాకు. సో, అది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఏంటంటే ఇంకా గార్డెన్ పార్టీకెళ్ళాలి. అదే వనభోజనాలుంటాయి కదా! కార్తీక మాసంలో. సో, అక్కడికెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. ఆఖరి ఆదివారం అనమాట ఆ రోజు. అంటే కార్తీక మాసంలో. ఈ డ్రెసెస్ ముందు రోజు ముందు వ్లాగ్‌లో చూపిచ్చాను కదా మీకు. లోహితకి, నాకు అన్నట్టుగా స్టిచ్చింగ్ చేశాననేసి. సో, ఇంక అవే యేసుకుంటున్నాము. సో, అదనమాట. అందులోనూ ఆ రోజు ఆ వ్లాగ్‌లో చూపిచ్చాను కదా! సో, కొన్ని షాపింగ్ చేశానని ఇయర్ రింగ్స్, ఈ బుట్టలనేవి చూపిచ్చాను కదా! సో, ఆ బుట్టలనమాట. కరెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి గ్రే కలర్‌వి. సో, వేసుకున్నాను. మీరు చెప్పండి ఎట్లా ఉన్నాయి? నాకు సెట్ అయిందా లేదా అనేసి. నాకైతే బాగా నచ్చినియనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా! నాకు బుట్టలంటే చాలా ఇష్టం అనేసి. సో, ఇంక నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను. నేను రెడీ అయ్యాక అప్పుడు లోతకి జడలేస్తున్నా అనమాట. లేదంటే వీళ్ళతో పెట్టుకుంటే ఏంటంటే ఫైనల్‌గా నేను రెడీ అయ్యాననుకోండి, హడావిడి తొందర పెట్టేస్తారనమాట. టైం అయిపోతుందనేసి. సో, అందుకే ఇక్కడ ముందు నేను రెడీ అయ్యాక పిల్లల్ని రెడీ చేసుకుంటున్నా. ఆల్రెడీ తేజ్ గాడిదేం లేదు. వాడు ఆల్రెడీ ప్యాంట్, షర్ట్ ఏసుకొని రెడీగానే ఉన్నాడు. ఇంక దీనికి జడేయాలి గదా! సో, అందుకే ఇక్కడ కూర్చొని జడలేసుకుంటున్నాననమాట. సో, నేను ఫ్రెంచ్ బ్రైడ్ ఏసుకున్నానని జెప్పేసి దానికి కూడా అదే గావాలంది. 2 జడలకేస్తానులేవే మళ్ళీ జుట్టు అందదు. ఒక జడకి నీకు అంటే ఇంక సరే అని 2 జడలకి అట్లా వేస్తున్నా అనమాట. సో, అందుకు కొద్దిగా లేట్ అయ్యింది. అయిపోయింది తొందరగానే. ఇంకా వన్స్ రెడీ అయిపోయిన తర్వాత ఎళ్ళాము. సో, యాక్చువల్‌గా మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం కదా! అసలు బ్లాక్ ఒకటేసుకున్నాము. సారీ బ్లాక్ కలర్ డ్రెసెస్ ఒకటేసుకున్నామేమో నాకు సరిగ్గా ఐడియా లేదు. గుర్తులేదు గానీ, మధ్యాహ్నం ఎళ్ళాం. ఎండుంది అసలు. మామూలుగానే ఎండగా ఉంటది. ఇంకా అందులోనూ బ్లాక్ కలర్ ఏసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఎండ అనేది తగులుతది గదా! అట్లాగా చాలా ఎండగా అనిపించిందనమాట నిజంగా. ఇంకా వెళ్ళి వచ్చేసరికి ఇంకా హెడేక్ అయితే వచ్చేసింది నిజంగా అసలు. సో, ఫైనల్‌గా మేమైతే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సో, ఫైనల్‌గా నేను రెడీ అయ్యాక ఎలా ఉన్నాననేది మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే వన్స్ ఎళ్ళొచ్చిన తర్వాత ఇలా అయితే ఉండను కదా! ఎందుకంటే ఎండలో తిరిగాను నిజంగా. ఎంత ఎండగా ఉందో ఆ తోటలో తప్ప బయట ఇంకా రోడ్డు గూడా చాలా ఎండగా ఉండిందనమాట అసలు. సో, ఇంక ఎళ్ళే దారనమాట ఇది. ఎవ్రీ ఇయర్ అక్కడే ఉంటాయి వనభోజనాలు. అబ్బో! చాలా జనం వస్తారు. నా చిన్నప్పటి నుంచి గూడా అలాగే అనమాట. సండే రోజే పెడతారనమాట ఇలాగ. చాలా జనం వస్తారు. ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఆడుకునేందుకు అట్లా కూడా పెడుతూ ఉన్నారనమాట. సో, ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాము. బోలెడంత మంది ఉంటారనమాట. సో, వీడిక్కడ రాగానే ఇంక దాన్ని జూసి అందులో ఎక్కిచ్చమని మొదలుపెట్టాడు. ఒరేయ్! ఇప్పుడు కాదురా అన్నీ తిరిగేసి వచ్చిన తర్వాత ఎక్కిస్తా అని చెప్తే అప్పుడు ఊరుకున్నాడనమాట. ఇంకా ఇదిగోండి ఇలాగా చిన్న సైజు ఎగ్జిబిషన్‌లా మరీ ఎగ్జిబిషన్‌లాగా ఏముండదు. ఇలా పిల్లలకి ఆడుకోవడానికి అన్నట్టుగా కొన్ని కొన్ని స్టాల్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట.
సో, ఎప్పుడు ఉంటాయనేది తెలీదు. ఇంతకుముందయితే ఇట్లా ఉండేవి కాదనుకుంటా, నాకు గుర్తులేదు గానీ, ఇప్పుడైతే ఉంటున్నాయి. ఒక 2 ఇయర్స్ నుంచి అయితే లాస్ట్ ఇయర్ గూడా వచ్చాను కదా! సో, ఇప్పుడు గూడా ఉన్నాయన్నమాట అలాగా. ఇలా తోట అంతా ఇలా కొబ్బరి చెట్లతోటి ఉంటదనమాట. సో, మేమిక్కడ లంచ్ చేసేసిన తర్వాత నేను వీడియో షూట్ చేస్తున్నాను. సో, యాక్చువల్‌గా మేము లంచ్ టైమ్ వచ్చే టైంకేంటంటే అంత జనం లేరు. మేము తినేసి ఒకసారి చుట్టూ చూసుకునేసరికి క్యూ అనమాట ఇంక ఎనకాల. అండ్ ఇది కూడా ఇదొక్కటే గాదు. ఇలాగ స్టాల్స్ ఆ తోటంతా ఉంటాయి. అసలు ఎక్కడ ఖాళీ ఉండదనమాట. అంతమంది ఉంటారు. ఎక్కడికక్కడ షామియానాలేసేసి ఉంటాయనమాట. భోజనాలు వడ్డిస్తూ ఉంటారనమాట. సో, అలాగే ఒక పక్కనొచ్చేసి ఇలాగా పెద్ద స్టేజ్‌లాగా కట్టి అక్కడ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే ప్రెజెంట్ మేము లంచ్ చేసి ఎళ్లి చూద్దామనేసరికి పిల్లలు డాన్స్ ఏస్తున్నారనమాట. సో, చాలా మందున్నారు చూసారా? స్టేజ్ నిండా పిల్లలే ఉన్నారు. అందరూ చక్కగా అక్కడ సాంగ్స్ పెడుతుంటే వాళ్ళు దానికి తగ్గట్టు కింద ఆయన వేసి చూపిస్తుంటే సేమ్ అతను ఎట్లేస్తున్నాడో అలాగే అందరూ ఒకటే రిథమ్‌లో వేస్తుంటే బావుంది. బాగా అనిపించిందనమాట. సో, ఇంకా అది కాసేపు చూసుకొని వచ్చేసింది. ఇంకా అక్కడ అదొక్కటే కాదు. మిమిక్రీలు చేస్తారు. ఇంకా ఏవేవో ఉంటాయి. సాంగ్స్ పాడతారు. చాలా చాలా ఉంటాయి. అదనమాట. ఇంకా అయి చూసుకొని ఇంకా తోట చివరి వరకు చూద్దామనేసి ఎళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఇంతే ఇలాగే ఉంటదనమాట. ఆడుకునేవాళ్ళు ఆడుకుంటారు. పొద్దున్నే వచ్చి ఈవినింగ్ ఎళ్ళేవాళ్ళు గూడా ఉంటారు. అదన్నమాట. ఇంకా చివరికి వచ్చేసరికేంటంటే చిన్న పిల్లలకి గేమ్స్, పెద్దవాళ్ళకి, లేడీస్‌కి గేమ్స్ లాగా అన్నట్టు కూడా ఉంటాయి. లాస్ట్‌లో ఏమంటే మనకి శివలింగంది విగ్రహంలాగా ఏర్పాటు చేసి అక్కడ కూడా పూజలు కూడా చేస్తారనమాట. కార్తీక మాసం కదా! అందుకని. ఇంకా తినేసిన తర్వాత తిరగడం బెటరనమాట. ఎందుకంటే ఈ ఎండలో నడవలేము. చాలా పెద్దగా ఉంటది తోటయితే. ఇంకా ఎండ అయితే ఎంతుందో అసలు నిజంగా. దానికి తోడు ఈ బ్లాక్ కలర్ ఏమో ఇంకా బాగా వేడి కొడుతుందనమాట. సో, ఎండలోకెళ్ళినప్పుడు బ్లాక్ ఏసుకోకూడదని తెలుసు. బట్ అంత ఉండదేమోలే ఎలాగో వింటర్ సీజనే కదా అనుకున్నా గానీ, ఆ రోజు మరి అలాగుందో ఏమో తెలీదు గానీ, అంత ఎండ అయితే ఉండింది. ఇంకా అందులోనూ వేడైతే ఎక్కువ తెలుస్తది కదా! బ్లాక్ కలర్ ఏసుకుంటే అందుకననమాట. ఇంకా చివరికి ఇట్లాగా చిన్న స్టేజ్‌లాగా కట్టి ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేస్తారనమాట. పూజలు గూడా చేస్తారు అక్కడ. సో, అదంతా చూసుకొని దండం పెట్టుకొని ఇంకా పక్కనే ఇంకా చిన్న పిల్లలకి గేమ్స్, లేడీస్‌కి గేమ్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నీడ ఉన్న చోట పొద్దున్నే ఎళ్లి మనం అట్లా అదే పిక్నిక్‌లాగా వెళ్ళొచ్చనమాట. సో, పొద్దునుంచి సాయంత్రం వరకు ఉండేవాళ్ళు గూడా ఉంటారు చాలా వరకు. ఆ! అదనమాట. మేమైతే ఎప్పుడు ఇలా ఈ టైంకి అట్లా వెళ్ళి కాసేపు అంతా తిరిగేసి చూసుకొని వచ్చేస్తాం అన్నమాట. ఎప్పుడు అంతే. ఈసారి ఇంకా చెప్పాలి అంటే కొంచెం ఎక్కువ సేపే ఉన్నాము. ఎందుకంటే నాకైతే ఇంట్లో ఏం పని లేదు కాబట్టి, అంటే స్టిచ్చింగ్ చేయాల్సినవి అర్జెంట్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి ఇంకా తిరిగాము. ఎంత తిరిగినా అంతే ఉంటదనమాట. అదే ఉంటది. కాకపోతే ఇక్కడ ఈ లోహిత గడికి, తేజ్ గడికి ఫేస్ మాడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి కొనిస్తా అన్నవి ఇంకా కొనట్లేదని జెప్పి వాళ్ళ భయం అన్నమాట. ఇంక అక్కడేవో గేమ్స్ ఆడుతున్నారు కదా! చిన్న పిల్లలవి లెమన్ స్పూన్ అని చెప్పి ఉంటే వెళ్ళాము. సో, మళ్ళీ పిల్లల్ని యాడ్ చేయాలంటే వెయిట్ చేయాలంట. సో, అందుకే కాసేపు చూసాము. వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నోళ్ళని ఇంకా నిలబెడుతూనే ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేయట్లేదని చిరాకొచ్చింది. ఇంక ఎండలో నించోలేక వచ్చేసాం అనమాట. సరే పోండిరా మీరు ఆడతారా అంటే వీళ్ళేమో ఆడరని జెప్పారు. సరే ఎందుకులే అని జెప్పి వచ్చేసాను. ఇక్కడ దీని మొహం మాడిపోయింది. ఏంటి? ఎందుకు? అది అలా పెట్టిందంటేనే నాకు తెలిసిపోద్దనమాట. దేనికోసమో ఏదో కావాలని అలా పెడతది. అడిగితే చితక్కొడతా అని జెప్పి మాట్లాడదనమాట. అలా నేనడిగితే అప్పుడు చెప్పింది. ఎందుకలా పెట్టావు? ఏంటి అంటేని, "ఏం కావాలో చెప్పు కొంటానంటే" అప్పుడు చెప్పింది. బుడగలొస్తాయంట అది కావాలంట. ముందు అర్థం కాలేదు నాకు. అది ఏంటి సోప్, సోప్ వాటర్‌లో బుడగలొస్తా ఉంటాయి కదా! సో, ఎప్పుడు చూడు ఇదే కొనిపించుకుంటది. యాక్చువల్‌గా ఎప్పుడు తేజగాడు గూడా అదే అడుగుతాడు. కానీ ఈసారి రూట్ మార్చాడనమాట. ఏంటది వాడి ఇష్టాల్లో చేంజ్ అయిపోయినాయి. యాక్చువల్‌గా ట్రైన్ బొమ్మ అడిగాడు ఆళ్ళ నాన్నని. నేను ఏదడిగితే అదే కొనాలి నువ్వు అని అడిగాడంట. అక్కడ అది లేదని చెప్పి ఇది కొనిపించుకున్నాడు. ఇదేంటి ప్రెస్ చేస్తే రింగులెళ్ళి పడతాయి కదా! చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం అలాంటిదనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంతకుముందు వచ్చేప్పుడు అడిగాడు కదా! అందులో అది ఏమంటారు? దాని మీద చిన్న పిల్లలు ఎక్కి తొక్కుతారు కదా! దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు. ఎందుకంటే నా చిన్నప్పుడు అలాంటివి లేవు. అదనమాట. అక్కడికి తీసుకెళ్ళమని ఇదైతే దీన్ని ఊదుకుంటూ వస్తూనే ఉండింది.
ఇంకా లోపలికెళ్లారు. అది చూసిన తర్వాత లోపలికైతే ఎళ్లారు. దాని పేరేంటో నాకైతే ఇప్పటికి తెలీదు. ఎందుకంటే మా చిన్నప్పుడు ఇలాంటియి ఏం లేవనమాట. ఓన్లీ రంగుల రాట్నం, జెయింట్ వీల్స్, ఇంకా ట్రైన్‌లు అలాంటియి తప్ప ఇది లేదు. ఇంకిక్కడ ఇది నాకు ఇచ్చింది. అమ్మ నువ్వు పట్టుకో అని చెప్పి ఇచ్చి వెళ్ళిందనమాట. ఎ ఎళ్తా ఎళ్ళలేదింకా వెళ్తది. ఇంకిక్కడ వాళ్ళ మావయ్య ఇలా ఇయ్యాలని చెప్పి ఊది చూపిస్తుంటే ఇది ఆ బుడగల్ని పీల్చుకుంటుందనమాట. ఇదిగోండి ఆ చివరుంది కదా! అక్కడికెళ్ళాలి యాక్చువల్‌గా ఇప్పుడు. ఈ మధ్యలో ఏంటంటే రంగుల రాట్నం ఉంది. అదైతే నాకు భలే ఇష్టం అసలు. చిన్నప్పుడు ఎప్పుడు చూసినా మా ఊర్లో తీర్థం పెడతారు సమ్మర్‌లో. అప్పుడు ఎప్పుడు అది ఎక్కేదాన్ననమాట. అదొక్కటే ఎక్కేదాన్ని. ఎందుకంటే మిగతాయన్నీ భయం నాకు. అదిగోండి ఆ మధ్యలో బెంచ్‌లా కూర్చుంది గదా! కూర్చున్నట్టు ఉండింది కదా! సో, అది ఎక్కేదాన్ని. మా తమ్ముడేమో గుర్రాలు ఎక్కేవాడనమాట. గుర్రం అంటే నాకు భలే భయం పడిపోతామేమోనని. ఇంక ఇది నాకు ఇచ్చి జాగ్రత్తగా పట్టుకో అమ్మా అని నాకిచ్చింది. ఈలోగా మా తమ్ముడు అక్కడ ఊతురాడని చెప్పి అక్కడి నుంచి చూసుకొని వచ్చేసిందనమాట. పరిగెత్తుకొని వచ్చేసి తీసేసుకుంది. మళ్ళీ అయిపోతాయంట వాటరు. అమ్మ నువ్వు మావయ్యకి ఇవ్వకు తీసుకో నువ్వే పట్టుకో అని చెప్పి ఇచ్చేసి మళ్ళీ ఎళ్ళింది మేడం గారు. అక్కడికెళ్ళాక మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఉందా నీ దగ్గర అని అరిచింది. ఉందే బాబు అని చూపిస్తే అప్పుడు ఎళ్ళిందనమాట. ఎళ్ళిందేమన్నా చేసిందా అంటే అక్కిందే ఉందంట. ఇదిగోండి రంగుల రాట్నం అయితే భలే ఉంటదిది. నాకు ఆ బెంచ్‌లోనే అందులో కూర్చుంటేనే నాకసలే భయము. ఎక్కడ ముందుకి జారిపోతామో అని. గుర్రాల మీద గూడా కూర్చుంటారది. భలే ఉంటదసలు. ఎప్పుడో ఎక్కాను. ఇంకా అక్కడ వాళ్ళు ఎక్కుతూ అదే పైకెక్కి, పైకి కిందకి ఎగురుతూ ఉంటే నేనట్లా చూసుకుంటా ఉన్నాననమాట. ఈ లోతది ఎక్కింది గానీ దీనికి అసలు అనవసరం అనమాట. టికెట్ తీయడమే వేస్ట్. పై వరకు ఎక్కను గూడా ఎక్కలేదది. అక్కడ నుంచున్న చోటే ఎగురుతా ఉందంట. నాకు తెలుసు దాని గురించి. ఇంక నేను దగ్గరికెళ్ళి కూడా చూసుకోలేదు. అదన్నమాట. ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఏం తెచ్చుకున్నారని చూపిస్తున్నాను. ఇదిగోండి అది మా తేజుగాడు నేనెక్కడ ఆడేస్తున్నానని లాగేసుకున్నాడు చూసారా? కాసేపు ఇంకింటికొచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్న నూనె రాసేసుకొని ఎంత తలనొప్పొచ్చిందంటే కాసేపు పడుకుంటేనే గానీ ఆ కళ్ళు మంట, తలనొప్పి తగ్గలేదు. ఇంక ఈవినింగ్‌కి లేచిన తర్వాత ఇంక ఇంట్లో పని చూసుకొని పిల్లలకి హోంవర్క్స్ కొన్ని పెండింగ్ ఉంటే అవి చేపిచ్చేసాననమాట. ఇంకా అందులోనూ పొద్దున్న నానబెట్టాను కదా పప్పులు. సో, అవి నానిపోయి ఉంటాయి. అయి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. లేకపోతే మళ్ళీ రేపొద్దునకి టిఫిన్స్‌కి వేసిందంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆ పని చూసుకొని ఇంకా నార్మల్‌గా పిల్లలకి హోంవర్క్స్ అన్నీ చేపిచ్చేసుకున్నా అనమాట. సో, దెన్ ఫ్రెండ్స్ మరిక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్‌లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్‌గా పోస్ట్ చేసే వీడియోస్ అన్నిటికి నోటిఫికేషన్ వస్తాయన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ బాయ్.